హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు రాయలసీమలో చేసుకునే ఎండు చేపలు అన్నమాట, చీలికలు అంటారు. అదే వంకాయ ఎండు చేపల పులుసు ఎలానో చెప్తాను చూడండి. ఫస్ట్ మసాలాకు చెప్తాను. ఎండు కొబ్బరి కొంచెం, ఒక ఆనియన్, ఒక టమోటా, కొంచెం పసుపు, ఒక 3 స్పూన్స్ ధనియా పౌడర్, 2 స్పూన్స్ వచ్చేసి కారం వేసుకోవాలి. చెక్క లవంగం సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకొని మసాలా. నేను ఎండు చేపలు అన్నాను కదా, అది డ్రై రోస్ట్ చేసుకోవాలా. మనము నూనె వేసుకోకూడదు, అట్లా వాటర్ వేసుకోకూడదు అనమాట. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని 1 అవర్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎర్రగడ్డ వేసుకోవాలి, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకొని తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలా వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకొని మళ్ళీ బాగా వేయించుకోవాలి. తర్వాత మనము అందులోనే చింతపండు పులుసు వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎండు చేపలు స్మెల్ రాకోకుండా టేస్ట్ కూడా బాగుంటుంది. చింతపండు పులుసు వేసుకొని తగినన్ని నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత మనము ఎండు చేపలు వంకాయలు వేసుకొని బాగా కలుపుకొని బాగా ఉడికించుకొని కతకత అన్నప్పుడు చూడండి ఎండు చేపల వంకాయల కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.